ప్రధాని రాహుల్ గాంధీ గారని కర్నూలు డీసీసీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ అన్నారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన క్రాంతి నాయుడు మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి ఆశయాల స్ఫూర్తితో కర్నూలు జిల్లాలో ప్రతి గడపకు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తీసుకెళ్తాం. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటమే మా లక్ష్యమని క్రాంతి నాయుడు గారు అభిప్రాయపడ్డారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 50 మంది యువకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్సి బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్యప్రకాష్ రెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు సజ్జాద్ హుస్సేన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మీసాల సుమలత, రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు పగిడాల అమన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పార్టిక్ డేవిడ్, ఓబీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కె భాగ్యలక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నస్వామి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రియాజుద్దీన్, ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామి, కల్లూరు ప్రభాకర్, వషీభాష, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు ఆర్ ప్రతాప్, దూద్ పీరా మొదలగు వారు అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన చేసేటువంటి త్యాగం కావచ్చు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ఎవరు కూడా అంత చూసిండదు. అంటే ఒక ప్రధాని మనోడుగా, ఒక ప్రధాని కొడుకుగా, అదే ఇద్దరు ప్రధానులు ఆయన కళ్ళెదురుగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూస్తూ అంటే ఒక సంతోషం కావచ్చు, ఒక బాధ కావచ్చు, అత్యుతంగా ఆయన చూశాడు. అదే వ్యక్తి మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు మరి అదే తర్వాత 2000లో మనకి 2004లో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అప్పుడు ఆయనకి అనుకుంటే ప్రధాని అయ్యేవాడు. కానీ ఆయన 2009లో అట్లా అన్ని కూడా అవకాశాలు వదులుకొని లేదు నేను ఇంకా ఏదో చూడాలి, లేదా నాయకత్వం అనేది ఇంట్లో నుంచి వచ్చింది, మాకు ఇది కాదు. మేము మొన్న అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ట్రైనింగ్ లో కూడా ఆయనని రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. మరి మీ యొక్క లక్ష్యం ఏంటని మన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లాలో కూడా అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ప్రస్తుతం ఉన్న